ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా ఆధ్యాత్మిక గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నేను 2017 అక్టోబర్ 2న కనిగిరి ఆత్మవిజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్ వారు నిర్వహించినటువంటి శాకాహార ర్యాలీలో పాల్గొన్నాను. ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత శిబిరం ఏర్పాటు చేస్తే ఆ శిబిరంలో కేర్ సెంటర్ నిర్వాహకులు గౌరవనీయులు శ్రీ రవీంద్ర సార్ గారు కడతాలకి ఉచితంగా బస్సుని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి ఎటువంటి ప్రయాణపు ఛార్జీలు లేవు కాబట్టి ఉచితంగా కడతాలు పోయి రావచ్చు అనేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి నేను కడతాలు వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను. డిసెంబరు 20వ తారీఖున కడతాలు వెళ్ళటం జరిగింది. కడతాల్లో అప్పటిదాకా ధ్యానం చేస్తున్నా కానీ మాంసాహారం మాత్రం మానలేదు. ఒక పక్క మాంసాహారం తింటూ ఒక పక్క ధ్యానం చేస్తుండేవాడిని. మరి కడతాలకు వెళ్ళిన తర్వాత చాలామంది మంచి అనుభవం కలిగినటువంటి మాస్టర్లు సందేశాలు వినడం జరిగింది. అయితే మంతెన సత్యనారాయణ రాజు గారు అనేటువంటి ఒక శాకాహారం గురించి గొప్పగా చెప్పేటువంటి ఒక వక్త మాంసాహారానికి శాకాహారానికి మధ్య వ్యత్యాసం గురించి చెప్తూ మాంసాహారంలో ఉండేటువంటి మాంసకృతుల కంటే శాకాహారంలో ఉండేటువంటి మాంసకృతులే ఎక్కువ శాతం ఉంటాయని పదే పదే మాంసకృతులు అనేటువంటి పదాన్ని మంతెన సత్యనారాయణ గారు వాడుతూ ఉన్నారు. సరే, ఆయన క్లాస్ అయిపోయిన తర్వాత పక్కనే గురువు గారు ఉన్నారు. గురువుగారు ఈ మంతెన సత్యనారాయణ గారిని దగ్గరికి పిలిచి, నువ్వు ఎక్కడైనా ఇటువంటి క్లాసులు చెప్పాల్సి వచ్చినప్పుడు పదే పదే మాంసకృతులు అనేటువంటి పదాన్ని వాడవద్దు, ఐ డోంట్ లైక్ దట్ వర్డ్ అని ఒక ఏహభావంతో, ఒక అసహ్యంతో, ఒక తీవ్రంగా స్పందించారు. ఎప్పుడైనా మాంసకృతులు అనే పదానికి బదులు ప్రోటీన్స్ అనే పదాన్ని వాడు అనేటువంటి తీవ్రంగా హెచ్చరించే ధోరణిలో మాట్లాడాడు. ఆ మాటలు విన్నటువంటి నాకు, అరే మనము ఇన్ని రోజులు ధ్యానం చేస్తున్న మాంసాహారం తిని నేను కడతాలకు వచ్చాను. ఇప్పుడు గురువుగారు మాంసాహారం అటుంచి ఆ పదాన్ని వాడితేనే సహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి ఇప్పటి నుంచి నేను మాంసాహారం మానేయాలా అనేటువంటి ఒక దృఢ సంకల్పం ఏర్పడింది. మరి గురువుగారి పాదాలు పట్టుకుంటే దుమ్ము వచ్చుద్ది, కానీ గురువుగారి పదాలు పట్టుకుంటే జ్ఞానం వచ్చుద్ది అనేటువంటి విషయం నాకు అప్పుడు అవగతమైంది. అప్పటి నుంచి నేను మాంసాహారం పూర్తిగా మానివేయడం జరిగింది.